హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి కజ్జికాయలు అయితే చేస్తున్నానండి. ఎప్పుడూలా కాకుండా ఇలాగైతే కొత్తగా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి కజ్జికాయలు. ఇప్పుడు నేనైతే ఈ కప్పుతో 1 కప్పు దాకా గోధుమ పిండి తీసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, 1 స్పూన్ దాకా పంచదార వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా సాల్ట్ పంచదార ఇదంతా పిండి కలిసిపోయేలాగా ఒకసారి అయితే కలుపుకొని ఇందులోకి నీళ్లు వేసుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగా కలుపుకోవాలి. కజ్జికాయలు ఎప్పుడులా కాకుండా ఇలాగైతే ఒకసారి కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇదిగోనండి, పిండి అనేది ఈ విధంగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. వెండి కొబ్బరి చూపిస్తున్నానండి. ఎండు కొబ్బరి ఇంత దాకా తీసుకున్నాను, ఒక పెద్ద చిప్ప దాకా తీసుకొని ఇదంతా తురుముకోవాలి. మిక్సీ కూడా పట్టుకోవచ్చు, కానీ ఇలా తురుముకుంటే బాగుంటుంది. ఇలా ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టేసుకుందాము. పంచదార తీసుకుంటున్నానండి. నేను ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నానో అదే కప్పుతో అరకప్పుకి కొంచెం తగ్గించి పంచదార అయితే తీసుకుంటున్నాను. ఈ పంచదార కూడా మనం మిక్సీ పట్టుకుందాము, మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు నువ్వులు అయితే తీసుకుంటున్నాను, ఒక 4-5 స్పూన్ల దాకా నువ్వులు తీసుకుంటున్నాను. జీడిపప్పులు కూడా ఒక 3-4 స్పూన్ల దాకా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. కిస్మిస్ కూడా తీసుకుంటున్నానండి, ఒక 3 స్పూన్ల దాకా తీసుకుందాము. ఇప్పుడు నువ్వులు మనము కొంచెం లైట్గా వేయించుకోవాలి, మరీ కలర్ మారేంతగా వేయించుకోకూడదు, లైట్గా వేయించుకుందాము. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది నువ్వులు వేయించుకుంటే. ఇలా వేగింది కదా, ఇవి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ కడాయిలోకి కొంచెం ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకోవచ్చు. స్మెల్ లేకుండా ఉండే ఆయిల్ అయితే వేసుకోవచ్చు అండి, ఎందుకంటే మనం జీడిపప్పు వేయించుకోవడానికి వేస్తున్నాను. నెయ్యి ఉంటే నెయ్యిలో వేయించుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వేయించుకోవాలి జీడిపప్పు ఈ కజ్జికాయల్లోకి చేసుకొని తింటుంటే చాలా బాగుంటాయండి, పంటికి తగులుతూ ఉంటే. ఇప్పుడు ఈ కిస్మిస్ కూడా వేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా మనం వేయించుకోవాలి. జీడిపప్పుల్ని సిమ్లో పెట్టే వేయించుకోవాలి, హైలో పెట్టకూడదు. హైలో పెట్టామంటే కలర్ మారిపోయి టేస్ట్ కూడా మారిపోతుంది. ఇవిగోనండి, ఇలాగ వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము. ఇలాగ వేగితే సరిపోతుంది. పల్లీలండి, ఒక 2 స్పూన్ల దాకా పల్లీలు వేయించినవి పొట్టు తీసేసి ఇవి మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుందాము. ఇప్పుడు ఈ గిన్నెలోకి మనం ఎండు కొబ్బరి తురుము పట్టాము కదా, ఇది ఇందులోకి వేసుకుందాము. ఇందులోకి వేసుకున్న తర్వాత నువ్వులు ఉన్నాయి కదా, వేయించిన నువ్వులు, ఇవి కూడా వేసుకుందాము. పల్లీలు మనం పొడి చేసి పెట్టుకున్నాము కదా, ఈ పొడి కూడా వేసుకుందాము. యాలకులు వేస్తున్నానండి, ఒక 7-8 యాలకులు ఫ్రెష్గా తీసుకున్నవి వేసుకోవాలి. పైన తొక్క తీసేసి గింజల వరకు వేసుకోవాలి. యాలకులు అయితే మాత్రం కంపల్సరీగా వేసుకోండి, యాలకులు అయితేనే టేస్ట్ బాగుంటుంది, ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టిన పంచదార పొడి కూడా వేసుకుందాము. పంచదార పొడి కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు, కిస్మిస్ నూనెలో వేయించుకున్నాము కదా, ఇవి కూడా ఇందులోకి వేసుకుందాము. ఇప్పుడైతే ఒకటి చెప్తున్నానండి, టూటీ ఫ్రూటీ ఉంటాయి కదా, అవి వేసుకోండి, చాలా బాగుంటాయి. నేనైతే చాలా ఇష్టపడతానండి, బాగుంటాయి. అయితే నేను ఒక అరకప్పు దాకా వేస్తున్నాను, నచ్చితే కప్పు దాకా అయినా వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు అయితే ఒక అరకప్పు వేసుకుంటే సరిపోతుంది టూటీ ఫ్రూటీ. ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాము, మొత్తం కలిసిపోయేలాగా. నువ్వులు, ఎండు కొబ్బరి, పల్లీల పొడి, పంచదార, యాలకులు మాత్రం తప్పనిసరిగా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాము. కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం చపాతీ పిండి కలిపి పెట్టుకున్నాం కదా, చిన్న సైజు బాల్స్ లాగా, చిన్న ముద్దల్లాగా చేసి పెట్టుకుందాము. మనకి పెద్ద సైజు అవసరం లేదండి, చపాతీలాగా చిన్న సైజు ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇదిగోనండి, ఈ విధంగా చేసుకొని
చిన్న చపాతీలాగా చేసుకోవాలి. ఇదిగోనండి ఈ విధంగా చేసుకోవాలి. మరీ పల్చగా కాదు, కొంచెం మందంగా చేసుకోవాలి. నేనైతే కజ్జికాయ చెక్క లేకుండానే ఇవి కజ్జికాయలు అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ దాకా వేసుకుందాము. ఇవి సైడ్లు అంటకుండా ఇందులోకి కొంచెం వాటర్ వేసుకుని సైడ్లు మనం ఇప్పుడు ఇలాగా సైడ్లు వాటర్ పెట్టుకున్నామంటే మనకి కజ్జికాయ అతుక్కునేటప్పుడు అది లోపల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇలాగ చేసుకున్నామంటే చపాతీ బాగా అతుక్కుంటుందండి. కజ్జికాయలు బాగా వస్తాయి. చూశారు కదా, ఈ విధంగా కజ్జికాయలాగా చేసుకోవచ్చు. కజ్జికాయ చెక్క ఉంటే ఇలాగ కజ్జికాయలాగా చేసుకోవచ్చండి. నేనైతే కజ్జికాయ చెక్క లేకుండానే ఈ విధంగా చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం సైడ్లు ఎక్స్ట్రా ఉంది కదా, ఇది కట్ చేసుకుందాము. ఇలాగా సైడ్లంతా కట్ చేసుకుందాము. చక్కగా మనకి కజ్జికాయ షేప్ వస్తుంది. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలాగే ఇంకొకటి చేసుకుందాము. ఇలాగా కజ్జికాయలు అయితే ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అన్నీ ఇలాగే చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము. ఇందులోకి ఆయిల్ అనేది వేసుకుందాము. మనకి కజ్జికాయ మునిగేంతగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత హైలో పెట్టుకొని వేయించుకోవాలండి. సిమ్లో పెట్టుకున్నామంటే మనకి పూరిలాగా మెత్తగా ఉంటాయి కజ్జికాయలు. హైలో పెట్టి చేసుకోవడం వల్ల కజ్జికాయ అనేది గట్టిగా ఉంటుంది. హైలో పెట్టి అటు ఇటు తిప్పుకుంటా వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చేలాగా అటు ఇటు తిప్పుకుంటా ఫ్రై చేసుకోండి. చూశారు కదా, ఎంత సింపుల్గా మంచి టేస్టీగా చాలా బాగుంటాయి. పిల్లలు తినడానికి కూడా బాగా ఇష్టపడతారు, కొత్తగా ఉన్నాయనేసి. ఎప్పుడూలా కాకుండా ఇలాగైతే కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇవిగోనండి ఇలా కలర్ మారాయి కదా. ఇప్పుడు ఇవి తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మళ్ళీ వేసుకుందాము. హైలోనే వేయించుకోవాలి, సిమ్లో పెట్టి వేయించుకోకూడదు, మెత్తగా ఉంటాయి. హైలో పెట్టామంటే గట్టిగా ఉంటాయి. చూశారు కదా, అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.